హలో గాయ్స్, ఈరోజైతే గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ పల్లీలు, అలానే నువ్వులు, చింతపండు, కారం అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయలను అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలలో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే వేసి స్టఫ్ చేసేసుకోవాలి. అన్ని వంకాయలను కూడా మనం ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసి అయితే మనం స్టఫ్ చేసుకున్న వంకాయని కూడా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ మగ్గించాక మనం ఏదైతే పౌడర్ అయితే ఉందో స్టఫింగ్ పౌడర్, ఆ పౌడర్ని కూడా యాడ్ చేయాలి ఫర్ గ్రేవీ కోసం అయితే. నెక్స్ట్ దీంట్లో అయితే మనం కొంచెం కారం, కొంచెం అలానే సాల్ట్, దాని తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనం లాస్ట్కి అయితే ధనియా పౌడర్, అలానే కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ.